సిల్వర్ డైరెక్టర్. సో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. ఫాస్ట్గా ప్రమోట్ చేసుకోండి లీడర్స్ మీ టీమ్స్లో. నేను మేడంని ఇన్వైట్ చేస్తాను. మనీషా గారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మేడం, మీరు స్టార్ట్ చేయొచ్చండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మై సెల్ఫ్ మనీషా రమేష్, మాది రత్నగిరి. మేము వ్యవసాయం చేసుకుంటూ ఉంటామండి. మేము వ్యవసాయం చేసుకుంటూ ఉండే క్రమంలో మాకిద్దరు పిల్లలండి. మేము వ్యవసాయం చేసుకుంటూ ఉండే టైంలో చిరంజీవి సార్ వాళ్ళు మాకు ప్లాన్ చెప్పడం జరిగింది. ప్లాన్లో ప్రతి ఒక్కటి మాకు కనెక్ట్ అయ్యి మేము ఇందులోకి రావడం జరిగింది. దాని ద్వారా మేము ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నామండి. ముందుగా గ్రాటిట్యూడ్ తెలుపుకుందాం. జన్మనిచ్చిన భగవంతునికి, మనకి ఇంత గ్రేట్ ప్లాట్ఫామ్ ఇచ్చిన గౌతమ్ బాలి సార్కి, మనకి ఇంత విద్య నేర్పిస్తున్న రంజిత్ సార్కి, కో-ఫౌండర్ ఉమాశంకర్ లహరి మేడంకి, మై అప్లైన్ చిరంజీవి సార్, శ్రీలత మేడంకి కృతజ్ఞతలు. ఎప్పుడు నేను గ్రాటిట్యూడ్గా ఉంటానని తెలుపుతున్నానండి. నా అప్లైన్స్కి, లైఫ్ లైన్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. నేను సెషన్లోకి వెళ్తే 7 మిస్టేక్స్ అండి. మనం బిజినెస్ స్టార్ట్ చేసినాక ప్రతి ఒక్కరు మిస్టేక్ చేయడం వల్లనే ఇందులో నుండి ఫిట్ అయిపోతున్నారండి. అలా కాకుండా ఇప్పుడు నేను 7 మిస్టేక్స్ అనేది ప్రెజెంటేషన్ చేయబోతున్నాను సార్. సార్ చిరంజీవి సార్కి హోస్ట్ ఇస్తాను. ఓకే మేడం. ఓకే, కంటిన్యూ చేయండి. ఓకే మేడం, మీరు కంటిన్యూ చేయండి మేడం. ఓకే. ఓకే సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్తే, మనం చాలా మంది వెస్టేజ్ లోకి రాగానే దీన్ని వదిలిపెట్టి వెళ్తున్నారు. దీనికి ఏంటంటే కారణాలు, మనం ఇందులో మిస్టేక్స్ చేయకుండా ఉంటే 100% సక్సెస్ అవుతామండి. ఇప్పుడు 7 మిస్టేక్స్ గురించి మనం తెలుసుకుందాం. లర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. మనం ఏవైతే మిస్టేక్ చేస్తున్నామో ఆ మిస్టేక్ చేయకుండా ఏమైతే మన పొరపాట్లు ఉన్నాయో వాటిని సరిదిద్దుకుంటూ సిస్టమ్ ఎలా ఉందో అలా చేసుకుంటూ వెళ్తే 100% మనం సక్సెస్ అవుతామండి. వెస్టేజ్ లో సక్సెస్ కాకపోవడానికి ప్రతి డిస్ట్రిబ్యూటర్ చేసే 7 రకాల తప్పిదాలండి. ఇప్పుడు నేను 7 రకాల తప్పిదాల గురించి చెప్తానండి. వెస్టేజ్ వ్యాపారంలో సక్సెస్ మరియు ఫెయిల్యూర్. వెస్టేజ్ లో సక్సెస్, ఫెయిల్యూర్ అనేది ఎందుకు వస్తున్నాయంటే వెస్టేజ్ గురించి సరి అయిన నాలెడ్జ్ లేకపోవడం. వెస్టేజ్ అంటే చాలా మందికి చాలా నాలెడ్జ్ ఉండట్లేదు. ఏంటంటే ఒకసారి ప్లాన్ ఇంటూల్లో అంతే, దాని గురించి పర్ఫెక్ట్ గా నేర్చుకోవట్లేదు. ఎలా ప్రారంభించాలో వాళ్ళకి తెలియకుండా ఉండడం. ఈ బిజినెస్ స్టార్ట్ అయిన వెంటనే అది ఎలా ప్రారంభించాలో వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఫెయిల్ అయిపోతున్నారు. ప్రారంభించే క్రమంలో అడ్డంకులు రావడం వల్ల ఇందులో నుండి ఫిట్ అయిపోతుండ్రు. వెస్టేజ్ వ్యాపారం ప్రారంభించేటకు 2-3 సంవత్సరాలు నిబద్ధత కలిగి ఉండాలి. వెస్టేజ్ వ్యాపారంలో ఏంటంటే మనకు మనమే ఒక కమిట్మెంట్ ఇచ్చుకోవాలి. ఇందులో ప్లాన్ అయిన తర్వాత ఎవరో చెప్తే కాదు, ఎవరికి ఇళ్ళ పైన ఎవరు లేరు కాబట్టి మనకు మనమే కమిట్మెంట్ ఇచ్చుకోవాలి. ఎవరికో ఇవ్వడం కాదు. ఒక 2-3 సంవత్సరాలు నేను వర్క్ పెడతానని, 100% నేను వర్క్ చేస్తానని మనకు మనమే కమిట్మెంట్ ఇచ్చుకోవాలి. వెస్టేజ్ వ్యాపారం ప్రతి ఒక్కరూ మొదటి కొన్ని నెలలు నేర్చుకోవాలి, తప్పులు సరి చేసుకోవాలి. ఇదైతే ఇంతకు ముందు మన వాళ్ళు ఎవ్వరూ ఈ బిజినెస్ అనేది చేయలే కదా. బిజినెస్ అని అంటే లక్షలు పెట్టి చేస్తేనే బిజినెస్ అవుతుంది.
అలాంటిది మనకు గ్రేట్ గా గౌతమ్ బాలి సార్ మనకు ఫ్రీ కాస్ట్ తో మనకు ఒక బిజినెస్ అవకాశం ఇచ్చారు. దాన్ని మనం ఇష్టం వచ్చినట్టు చేయొద్దు కదా. మొదటి కొన్ని నెలలు నేర్చుకున్నాం. మనం చదువుకుంటేనే కదా మనకు చదువు వచ్చింది. వాళ్ళ నుండి రానివన్నీ నేర్చుకున్నాం. ఇన్ని రోజులు మనకి బిజినెస్ అనేది కొత్త. మనం కొన్ని నెలలు ఇలా ఎలా సక్సెస్ కావాలో నేర్చుకుని అందులో ఏమైతే తప్పులు ఉన్నాయో వాటి సరిదిద్దుకుంటూ ముందుకెళ్తే 100% సక్సెస్ అవుతామండి. దీన్ని ఒక ట్రయల్ గా భావించకూడదు ఫ్రెండ్స్. ఇది నేను ఒక ట్రై చేస్తానండి అంటారు. చాలా మంది ట్రై చేస్తా. ట్రై చేయడం ఏంటి? ఒక మంచి గ్రేట్ ప్లాట్‌ఫార్మ్ మనకుంది. ట్రై చేయకుండా 100% చేద్దాం. డబ్బులొస్తే చేస్తా. అట్లా ట్రై చేయొద్దు. 100% చేయాలి. చేస్తేనే మన డ్రీమ్స్ అనేవి ఫుల్‌ఫిల్ అవుతాయి. చాలా మంది ఆశలు సాధించాలనే కోరికలు కలిగిన వ్యక్తులు ఎందుకు వెస్టేజ్ వ్యాపారాన్ని ప్రారంభించక ముందే నా వల్ల కాదు అని నిర్ణయం తీసుకొని వెళ్తున్నారు. ఈ వ్యాపారంలోకి విన్న వెంటనే చాలా బావుందని వస్తువులు ఇందులో కారు, ఫారెన్ టూర్, హౌస్ అన్నీ నచ్చి వస్తువులు అది స్టార్ట్ చేయకముందే నా వల్ల కాదు అని వెళ్ళిపోతున్నారు. 100% మనం సిస్టమ్‌ని ఫాలో అవుతూ వెళ్తే 100% సక్సెస్ అయితాం. 7 మిస్టేక్ ఫ్రమ్ బిగినర్స్. ప్రారంభంలో ప్రతి డిస్ట్రిబ్యూటర్ చేసే 7 రకాల తప్పిదాలు. మనం ప్రతి ఒక్కరం ఇందులో 7 రకాల తప్పిదాలు చేయడం వల్ల వెస్టేజ్ నుండి మనం ఫిట్ అయిపోతున్నామండి. దీనికి కారణం ఏంటంటే కమిట్మెంట్ లేకపోవడం. మనం ఒక గ్రేట్ ప్లాట్‌ఫార్మ్‌లోకి వచ్చినాం. కమిట్మెంట్ మనకు మనమే ఇచ్చుకుందాం. 2-5 ఇయర్స్ ఎవరొచ్చినా రాకున్నా మనం చేసుకుంటూ వెళ్తే మనకు మనం కమిట్మెంట్ ఇచ్చి వర్క్ చేస్తే 100% సక్సెస్ అయితామండి. రీఇన్వెంటింగ్ ద వీల్. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి రీఇన్వెంటింగ్ ద వీల్. చక్రం ఆల్రెడీ రెడీ చేసి ఉంది. చక్రం రెడీ చేసున్న దానికి మనం చక్రాన్ని తిరిగి కనిపెట్టకూడదు గదా. ఆల్రెడీ చక్రం అనేది కనిపెట్టి ఉంది గాబట్టి మనం ఏం చేయొద్దు. సిస్టమ్ ఫాలో కాకపోవడం, అన్నీ తెలుసు అనుకోవడం, ఆఫ్‌లైన్ ఫాలో కాకపోవడం, టైమ్ అండ్ ఎనర్జీ వృధా చేయడం, స్వంత ప్రణాళిక వేయడం, పని చేయకుండా ఇన్‌కమ్ వస్తుంది అనుకోవడం. మనం ఆల్రెడీ సిస్టమ్ అనేది ఉంది. మనం చేయాల్సింది ఏం లేదు. ఆ సిస్టమ్‌లో ఏం చెప్తున్నారో అది నేర్చుకుంటూ అన్నీ తెలుసుకోవాలి. అన్నీ తెలుసుకొని సిస్టమ్ ప్రకారం ఫాలో అయితే అప్‌లైన్ ఎలా చేస్తున్నారో అప్‌లైన్‌ను చూసి మనం కాపీ చేయాలి. ఎక్కడ ఎగ్జామ్ రాస్తే కాపీ చేస్తే డిబార్ అయితాం. ఇందులో మాత్రం కాపీ చేస్తేనే మనం ముందుకెళ్తాం. ఆఫ్‌లైన్ ఎలా చేస్తున్నారో చూడాలి, నేర్చుకోవాలి. మనం నేర్పించాలి. మధ్యలో మనం డబ్బులు తీసుకుంటాం. అలా ముందు ఉన్న వాళ్ళని నేర్చుకుంటూ నేర్పియాలి. అలా గాకుండా కొత్తగా నేను ప్రణాళిక వేస్తాను, నేను జేస్తాను అనంటే ఎప్పుడు గాదు. మన టైమ్ అండ్ ఎనర్జీ వృధా అయితుంది గానీ, మనం ఏం చేయలేము. సొంతంగా ఎలాంటి ప్రణాళిక వేయొద్దు. ఆల్రెడీ సిస్టమ్ క్రియేట్ చేసి ఉంది గాబట్టి సిస్టమ్ ప్రకారం ఫాలో అవుతా. పని చేయకుండా డబ్బులొస్తాయి అనుకోవడం. పని చేయకుండా ఎక్కడైనా డబ్బులొస్తాయా? నెల మొత్తం పని చేస్తేనే ఎక్కడైనా ఇన్‌కమ్ వస్తుంది. ఇప్పుడు మా దగ్గర కూలికెళ్తారు. పొద్దుందాకా మార్నింగ్ 9కెళ్తే 5 వరకు పని చేస్తేనే డబ్బులిస్తారు. అలా కాకుండా ఇందులో పని చేయకుండా నాకు డబ్బులొస్తాయా? ఇప్పుడు ఎంతొత్తయి? 4, 5 ఫీల్డ్‌కి 5, 6 రోజులెళ్తారు. నాకు డబ్బులెంతొస్తాయి అని అడుగుతారు. వస్తాయా? ఎప్పుడు రావు. కమిట్మెంట్‌గా నెల మొత్తం మనం వర్క్ చేత్తేనే మనకు డబ్బులనేది వస్తాయి. నెల మొత్తం మనం వర్క్ పెట్టాలి. 100% మనం చేస్తే వస్తది. ఈ మిస్టేక్ అధిగమించాలంటే సిస్టమ్ ఫాలో అవుతూ టీమ్ స్పిరిట్‌తో పని చేయాలి. 100% డూప్లికేషన్ చేయాలి. ఇందులో స్లైడ్‌లో కనబడుతున్నట్టు మనకు ముందున్న వ్యక్తి ఏం చేస్తున్నాడు? నావలో ముందు వాటితో తెడ్డుతో ఇలా జరుపుతుండు. ఎనక వాళ్ళు గూడా అలాగే చేస్తులు కాబట్టి వాళ్ళు చేరుకోవాలన్న గమ్యానికి త్వరగా చేరుకుంటారు.
అలా కాకుండా మనకు అప్లైన్ అనే వాళ్ళు ఎలా చేస్తున్నారో 100% డూప్లికేషన్ చేసుకుంటూ వెళ్తే మనం కూడా 100% సక్సెస్ అవుతాం. మనకు నచ్చినట్టు మనం చేస్తే కాము. ఇందులో ఏంటంటే పైన అప్లైన్ ఏం చేస్తున్నాడో దాన్ని చూస్తూ మనం ఫాలో అయితే 100% మన గోల్స్ కి రీచ్ కావచ్చండి. మిస్టేక్ నెంబర్ 2, ఏ స్మాల్ టైమ్ యాటిట్యూడ్. సమయం కేటాయించకపోతే సక్సెస్ రాదు. మనం సమయం అనేది ఇక్కడ కేటాయించకపోతే మనకు సక్సెస్ ఎలా వస్తది? మనం ఎక్కడైనా మనం టైం పెడితేనే కదా మనకు సక్సెస్ వచ్చేది. మన ఆలోచన విధానం మారకపోవడం. మనం ఆలోచన విధానం ఇన్ని రోజులు మనం ఏ పని చేస్తున్నామో ఆ ఆలోచనతో ఉంటాం. ఇప్పుడేంటంటే మనకు లక్షలలో, కోట్లలో ఉన్న బిజినెస్. అలాంటి ఆలోచనలతో మన అప్‌లైన్ వాళ్ళు ఏం జేస్తున్నారో వాటిని చేసుకుంటూ వెళ్ళాలి. మన ఆలోచనలంతా మారిపోవాలి. ఇప్పుడు మనం ఒక బిజినెస్‌లోకొచ్చామంటే బిజినెస్ ఆలోచనలు జేయాలి. ఎప్పుడు ప్రాణం బెట్టి చేస్తుంటే 100% సక్సెస్ అయితాం. ఇది నా వ్యాపారం అనుకుని సమయం కేటాయించాలి. ఇందులో చేసేది ఇన్వెస్ట్‌మెంట్ ఏం లేదు. ఒక సమయం మాత్రమే. భగవంతుడు మనకు ఫ్రీగా సమయం అనేది ఇచ్చాడు 24 అవర్స్. అందులో మనం ఎంత సమయం కేటాయిస్తే అంత సక్సెస్ ఒస్తది. మనం మన టైంనే ఒక ఆయుధంగా పెట్టుకుంటే 100% మనం సక్సెస్ కావచ్చు. నేర్చు లీడర్ కాలొచ్చింది. నేర్చుకోవడం, మీటింగ్‌కి హాజరు కాకపోవడం. మనం నేర్చుకుంటూ ఉండాలి. ఎప్పుడు ప్రతి నిత్యం నేర్చుకుంటూ నిత్య విద్యార్థిలా నేర్చుకుంటేనే మనం సక్సెస్ అయితాం. ఇది ప్రతి మూమెంట్ మనం నేర్చుకోవాలి, నేర్పించాలి. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే మీటింగ్‌కి రమ్మంటే నిన్న మీటింగే గదా! మళ్ళేమొస్తాం, మళ్ళేం వింటాం. ఇది నేర్చుకోవాలి. ఎన్ని సార్లు విన్నా నేర్చుకుంటూ వెళ్తేనే మనకు 100% ఒస్తది. ఈ మిస్టేక్ అధిగమించాలంటే ఇది నా వ్యాపారం అనుకొని పని చేయాలి. నా డ్రీమ్స్ సాధించే వరకు కసి పట్టుదలతో పని చేయాలి. ప్రతి పని వెంటనే చేయాలి. సాధించే వరకు వేస్టేజ్‌ను వదలరాదు. ఇది నా వ్యాపారం. ఏదైనా గాని నాది అనుకుని చేసి 100% చేస్తాం. ఇది నా వ్యాపారం. నేనే చేయాలి గదా! నా వ్యాపారం ఇప్పుడు పొద్దున్నుండి షాప్ వాళ్ళు మార్నింగ్ 9-10 వరకి పొద్దున్నుండి సాయంత్రం వరకు ఎవరైనా షాప్‌లో కూర్చొని వాళ్ళు వర్క్ పెడితేనే అయితది. ఇది నా వ్యాపారం. మై వెస్టేజ్ అంటే మై వెస్టేజ్ అంటే నా వ్యాపారం. ఇది నాదే. నేను 100% టైం పెడితే నాకే సక్సెస్ వస్తదని మనం టైం ఇందులో పెట్టి మన వ్యాపారం పని చేయాలి. మనం ఏమైతే డ్రీమ్స్ పెట్టుకున్నామో మనకు ఇప్పుడు సార్ డ్రీమ్ రాసుకోమన్నారు. డ్రీమ్స్ రాసుకున్నామంటే వాటిని 100% పట్టుదలతో పని చేయాలి. మనం ప్రాణం పెట్టి పని చేయాలి. పని చేస్తే 100% సక్సెస్ ఒస్తది. చేస్తాంలే, చూస్తాంలే అంటే రాదు. మనం ఏదైతే పట్టుబడతామో ఒక కొటేషన్ ఉంది. పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు అని. మనం ఏదైతే పట్టు పడతామో దాన్ని పట్టుకున్నది వదలకుండా పట్టుకుంటే 100% మనం చేయగలుగుతాం. మన డ్రీమ్స్ అనేది ఫుల్‌ఫిల్ అవుతాయి. ప్రతి పని వెంటనే చేయాలి. సాధించే వరకు వేస్టేజ్‌ను వదిలిపెట్టొద్దు. ఇది ఒస్తది చాలా మందికి వేస్టేజ్‌లో సక్సెస్ అయిన వాళ్ళని చూసాము. మనం చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని వచ్చే వరకు వదిలిపెట్టకూడదు. మనం సిస్టమ్‌లోకొచ్చినామంటే 100% అది వచ్చేదాకా ప్రాణం పెట్టి పని చేయాలి. మన డ్రీమ్స్ అచీవ్ చేసుకోవాలి. థింకింగ్ యూ ఆర్ ద ప్రాబ్లమ్. నేను ఈ వ్యాపారం చేయలేనని చాలా మంది అంటారు. ఇప్పుడు ఎవరైనా అంటారు, "నువ్వు సూపర్ నువ్వు ఏస్తావు గాని నా నుండి గాదు. నువ్వైతే సూపర్" అంటారు. భగవంతుడు నీకు గూడా 2 చేతులు, కాళ్ళు, బ్రెయిను అన్నీ ఇచ్చారు గదా! నువ్వే చేస్తావు నేను జేయలేను అంటే నువ్వు అక్కడ తక్కువ చేసుకున్నట్టే గదా! ప్రతి ఒక్కరికి ఒక బ్రెయిన్ అనేది ఇచ్చారు. ఎవ్వరికైనా సాధ్యమైతది. ఎవ్వరైనా ఏం చదువుకొని బీబీ మేడమే 4,500,000 తీసుకుంటుంది. చదువుకున్నాం. అన్నీ తెలుసు. నేను చేయలేను.
మీరే చేయగలరు అని అస్సలు అనుకోవద్దు. ఈ మిస్టేక్ అధిగమించాలంటే నేను చేయగలననే ఆత్మవిశ్వాసంతో పని చేయండి. అద్భుతాలు సృష్టించవచ్చు. ఇది నేను చేయగలను. ప్లాన్ ఇన్నాం. మనం ఇలా చేసేదేముంది? నేను చేయగలను. నేను 100% చేస్తాను అని ఒక ఆత్మవిశ్వాసం మనకు మనమే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే 100% అద్భుతాలు సృష్టించవచ్చు. మీకు గ్రేట్ మీకు గైడ్ చేసే మీ సక్సెస్‌ఫుల్ అప్‌లైన్ మీ మెంటర్ సలహా సూచనలు పాటిస్తూ పోతే విజయాలు 100% సాధించవచ్చు. మీకు పైన అప్‌లైన్ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తుండ్లో అవి చేసుకుంటూ మనం ముందుకెళ్తే 100% మనం సక్సెస్ అయితామండి. ప్రెస్టీజ్ అనేది ఒక రోల్ ఆఫ్ బిజినెస్. క్రింది లీడర్ నుండి పై అందరూ ఒకరికొకరు చేయందిస్తారు. మనం ఎక్కడ వర్క్ చేసినా ఎవరికి వారే ఒకరే చేస్తారు. జాబ్ చేస్తే ఒకరే చేస్తారు. ఏ పని చేసినా ఒకరే చేస్తారు. ఇక్కడ మాత్రం అప్‌లైన్ ఉంటారు, డౌన్‌లైన్స్ ఉంటారు, టీమ్ ఉంటది. మనం ఒక్కరం గాదు. చాలా మంది మనకు చెయ్యందియడానికి రెడీగా ఉంటారు. ఇందులో 100% సక్సెస్ త్వరగా వస్తది. వెస్టేజ్‌లో అతి సామాన్య వ్యక్తి కూడా సక్సెస్ అవుతున్నాడంటే అంటే కారణం ఇదే ఫుడ్ ఫ్రెండ్స్. సామాన్య వ్యక్తి మన రంజిత్ సార్ ఉన్నారు. అతి సామాన్య వ్యక్తి గూడా ఇప్పుడు సారు లక్షల మంది జీవితాలలో వెలుగులు నింపుతున్నాడు. అంత సామాన్య వ్యక్తి గూడా నెలకు 14 లక్షలు తీసుకుంటుండు. అంటే మనం ఎందుకు తీసుకోలేము? ఇంత గ్రేట్ ప్లాట్‌ఫార్మ్ మన గౌతమ్ బాలి సార్ డిజైన్ చేసి పెట్టారు. సామాన్య వ్యక్తుల కోసమే. ఇది నీ వల్లనే అయితదని చాలా మందంటారు. ప్రతి ఒక్క సామాన్యుడి కోసం పెట్టిన అవకాశం. అందరం యూజ్ చేసుకుంటే 100% మన డ్రీమ్సు ఇప్పుడు పేదవాళ్ళకు చాలా కోరికలు ఉంటాయి. కానీ మనం చేసుకోలేము. కాకపోతే ఎంత సామాన్యుడు గూడా ఇందులో సక్సెస్ కావచ్చు. మన హరికృష్ణ సార్ సామాన్య వ్యక్తి. నెలకు 5 లక్షలు తీసుకుంటుండు. మన చిరంజీవి సార్ నెలకు 1,60,000 తీసుకుంటుండు. అంత సామాన్య వ్యక్తులు గూడా మన ముందున్న వాళ్ళు తీసుకుంటున్నారంటే, మనం గూడా 100% తీసుకోగలం. గౌతమ్ బాలి సార్ గ్రేట్‌గా మన సామాన్యుల కోసమే ఇది పెట్టాలు. కోటీశ్వరులు కోటీశ్వరులుగానే ఉంటుళ్ళు. కానీ మనలాంటి సామాన్యుల కోసమే గ్రేట్ గౌతమ్ బాలి సార్ ఒక ప్రాణం బెట్టి మన కోసం పనిజేస్తుళ్ళు. మనం 100% చేసి ఒక్క అవకాశం ఒచ్చింది. మనం చేసుకుంటే ఇందులో లైఫ్ అనేది లగ్జరీగా మారిపోతదండి. మిస్టేక్ నంబర్ 4 థింకింగ్ రిజెక్షన్ పర్సనల్లీ. నో చెప్పగానే అవమానంగా భావించకూడదు. చాలా మంది ఏంటంటే నో చెప్పగానే అవమానంగా భావిస్తారు. అమ్మో! నేనొకరికి చెప్పినా, ఇద్దరికి చెప్పినా ఒక ముగ్గురు, నలుగురికి చెప్తారు. వాళ్ళు ప్లానే పర్ఫెక్ట్‌గా నేర్చుకోరు. ఏం చెప్తే ఏం తెలీదు. ఒక ముగ్గురు, నలుగురికి చెప్పగానే అది పర్సనల్‌గా తీసుకుంటారు. ఇప్పుడు నేనైతే 500 మందికి చెప్పినా మా ఊళ్ళో. నో, నో, నో అన్నారు. ఇక్కడ విన్నది నేను, నేర్చుకున్నది నేను, తెలుసుకున్నది నేను. నో వస్తే ఇంకా ముందుకెళ్దాం. అయ్యేదేముంది? ఇప్పుడు నేనైతే నో చెప్పగానే అవమానంగా ఎందుకు ఫీల్ గావాలి? ఇప్పుడు నో అంటే బిజినెస్ వాళ్ళకు నచ్చలేదేమో అంతేగాని, నో అనగానే పర్సనల్‌గా అబ్బో! అలాంటివి మా వల్ల గాదు. నాకెలాగో అనిపిచ్చింది. అలా అనిపియడానికి ఏముంది ఇందులో? నో చెప్తే వాళ్ళకి బెస్ట్ అవకాశం లేదు. అసలు నేనేమనుకుంటా అంటే వాళ్ళకి అదృష్టం లేదు. వెస్టేజ్ రావాలంటే రంజిత్ సార్ ఎప్పుడూ చెప్తాడు. మన తాతలు, తండ్రులు పుణ్యం చేస్తేనే ఇందులోకొస్తామట. మనం చేసిన పుణ్యం ఉంటేనే ఇందులోకొచ్చాం. వాళ్ళకా పుణ్యం లేదు గాబట్టే ఇందులోకొస్తలేరు. అంతేగాని ఇది పర్సనల్‌గా తీసుకొని నాకేటో అని ఫీల్ గావద్దు. ఇప్పుడు నాకైతే చుట్టాలు చాలా మంది రిజెక్ట్ చేసిల్లు. నా ఫోన్ ఎత్తుతేనే అమ్మో! ఎంత ప్రేమించే వాళ్ళు గూడా నేనంటే దూరం బెట్టిల్లు. నేను బ్రాంజ్ అయిన తర్వాత కంగ్రాట్స్ అని బెట్టిల్లు. అంటే వాళ్ళ కోసం మనం పర్సనల్‌గా ఆగిపోతే అక్కడే ఉంటాం. గిల్టీ‌గా ఫీల్ అయితే అక్కడే ఉంటాం. కానీ సాధించాలని మనకుంది. మనం పర్సనల్‌గా తీసుకోవద్దు గదా! మీ జాయిన్ చేస్ మీరు జాయిన్ చేసుకునే పర్సన్ నో అనగానే ధైర్యంగా థాంక్ యూ అని చెప్పి మనం రావాలి అంతే.
నాకు నా డౌన్లో ఎవ్వరు జాయిన్ అవ్వట్లేదు అని భావన ఉండకూడదు. నా డౌన్లో ఎవరు జాయిన్ అయితలేరు అంటే నేను బూట్ క్యాంప్ మీటింగ్లో విన్నాను. 500 మందికి చెప్తే నో చెప్పారని అప్లైన్ చెప్తే 501 మెంబర్ చెప్పు, అప్పుడు ఒకరు వస్తారనంటే 501 మెంబర్ రావడం వల్ల ఒక స్టార్ట్ చేయడం వల్ల 5 lakhs తీసుకుంటుండు అక్కడ సారు. మన డౌన్లో ఎప్పటికున్నా జాయిన్ అవుతారు. చెప్తూ పోదాం, ఇలా చేసేది ఏం లేదుగా. చెప్తూ వెళ్తే 100% మన డౌన్లో కూడా చాలా మంది జాయిన్ అవుతారు. పెద్ద టీం వస్తుంది. మనం ఒక అవకాశం ఇస్తున్నాం, దాని వారు తీసుకుంటే గుడ్, తీసుకోకుంటే వెరీ గుడ్. భగవంతుడు మనకి డైరెక్ట్ వచ్చి ఏమి ఇవ్వడు, అవకాశం మాత్రమే ఇస్తాడు. ఇంత అవకాశం ఇచ్చాడు సారు. మనం జీవితంలో ఫ్లైట్ ఎక్కాలనే కోరికనే లేదు. ఇందులో ఫ్లైట్ ఎక్కుతామని 100% ఎక్కుతామనే నమ్మకం వచ్చింది. కార్ తీసుకుంటామనే ఆశే లేదు. ఇందులో 100% తీసుకుంటాం. లక్షలలో ఇన్కమ్ ఉంది, లక్షల మందికి పెట్టొచ్చు. భగవంతుడు మనల్ని సృష్టించేది చాలా మందికి హెల్ప్ చేయడానికి, మన కోసం కాదు. లక్షల మందికి మనం పెట్టాలంటే ఫస్ట్ మనం ఉండాలి. మనకి అవకాశం లేదు ఇన్ని రోజులు, ఎక్కడ సోర్స్. ఇందులో మనం సక్సెస్ అయితే లక్షల మంది జీవితాల్లో వెలుగునియొచ్చు. భగవంతుడు వెస్టేజ్ అనే అవకాశం రూపంలో మనకు ఒక అవకాశం ఇచ్చాడు. దీన్ని తీసుకుంటే 100% లక్షల మంది జీవితాల్లో వెలుగు నింపొచ్చు. రంజిత్ సార్ లాగా నేను కూడా లక్షల మందికి అన్నం పెట్టవచ్చు. భగవంతుడు ఏంటంటే అవకాశం మాత్రమే ఇస్తాడు. మనం అది కసి పట్టుదలతో పని చేస్తే మన పట్టుదలను చూసి భగవంతుడే దిగి రావాలి. భగవంతుడు దిగి వచ్చి ఈమె ఎంత కష్టపడుతుంది అని విజయం అనే తలుపు తెరుచుకోవాలి. ఏదైనా మన తండ్రి దేవుడు మన కష్టపడుతుంటే చూస్తూ ఊరుకుంటాడా? ఇంత కష్టపడుతుంది నా బిడ్డ, నేను చెయ్యాలని అదృష్టం ఇస్తాడు దేవుడు. 100% మనం 100% చేద్దాం. మనం పట్టుదలతో పని చేద్దాం, 100% సక్సెస్ అవుతామండి. Mistake number 5, retailing your retail sales. రీటైల్ అమ్మకాలను నిర్లక్ష్యం చేయరాదు. మనం రీటైల్ అమ్మకాలను అసలు నిర్లక్ష్యం చేయరాదు. మనం చేసేది వ్యాపారం. షాప్ ఓపెన్ చేసి కూర్చుంటే డబ్బులు రావు కదా, ప్రొడక్ట్ అమ్మితేనే డబ్బులు వస్తాయి. మనది వ్యాపారం. మనం షాప్ ఓపెన్ చేసి కూర్చున్నప్పుడు డబ్బులు రావు కదా. మనం ఏంటంటే ప్రొడక్ట్లు అమ్ముకుంటేనే డబ్బులు వస్తాయి. మనం రోజు ప్రొడక్ట్లు అమ్ముతూ వెళ్తూ ఉండాలి. ప్రతిరోజు ఒక్కరిద్దరికి మన ఉత్పత్తులను అలవాటు చేయాలి. ఇప్పుడు చాలా మంది బిజినెస్ లోకి రావడానికి ఇష్టపడరు. దీని డెప్త్ మనకు తెలుసు కాబట్టి అబ్బా ఇది వాడితే ఇంత బాగుంది, దాని రిజల్ట్ షేర్ చేయండి. రిజల్ట్ షేర్ చేస్తా ఉంటే 100% వస్తారు. అలా మనం ఒక్కరిద్దరికి ఉత్పత్తులను అలవాటు చేసుకోవాలి. నేను ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఒక అతను చాలా నాతో వాదిస్తే మన వెస్కేర్ చాలా రిజల్ట్ ఉంటుంది అని చెప్పాను. 100% పెయిన్ రిలీఫ్ అవుతుంది అని చెప్పినప్పుడు తను నాతో వాదించి 500 ఆయింట్మెంట్ పెట్టినప్పుడే నాకు తగ్గలేదు, ఇది తగ్గుతుందా అన్నాడు. 100% తగ్గుతుంది సార్ అని అంటే గంట సేపు వాదించాడు. 140 రూపాయలతో అయ్యేదేముంది, తీసుకోండి అంటే తీసుకున్నాడు. ఒక 1 అవర్లో పెట్టుకొని చూస్తా అన్నాడు. ఒక 1 అవర్లో మేడం చాలా రిజల్ట్ ఉంది అని వచ్చి ఐడి చేసుకున్నారు. అలా మనం 100% నమ్మకంగా చెప్పి మనం ప్రొడక్ట్లను ఇస్తూ పోతా ఉంటే మనకి బిజినెస్ అనేది ఒక్క రోజుకు ఒక ఇద్దరికి అలవాటు చేస్తూ పోతా ఉండాలి. ఇలా రెగ్యులర్ గా కొన్ని ఫ్యామిలీలను తయారు చేసుకున్నట్లయితే వారి నుండి ఒక మంచి లీడర్ అనేవారు తయారవుతారు. ఇప్పుడు మనం వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళకి రిజల్ట్ నచ్చి ఇందులోకి బిజినెస్ లోకి వచ్చినప్పుడు వాళ్ళ నుండి ఒక పెద్ద లీడర్ తయారవుతారండి. ఇలా చేయడం వల్ల మనకు నెలవారీ ఇన్కమ్ పెరుగుతుంది. మనం రీటైల్ అమ్మకాలు చేయడం వల్ల మన నెలవారీ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. మీకు పెద్ద ఇన్కమ్ రావాలంటే రోజు మీ డౌన్లో న్యూ జాయినింగ్స్ కావాలి. మనం రోజు న్యూ జాయినింగ్ చేస్తూ పోతా ఉండాలి. రంజిత్ సార్ చెప్పాడు, రోజు 30 మందిని కలవాలి, 6గురికి ప్లాన్ చెప్పాలి,
చెప్పారు. న్యూ జాయినింగ్స్ రోజు జరగాలి. ఎంత న్యూ జాయినింగ్ జరిగితే అంత మన బిజినెస్ అనేది పెరుగుతా పోతా ఉంటది. ఎప్పుడైతే బిగ్ పీవీ వస్తుందో మీకు బిగ్ ఇన్‌కమ్ వస్తుంది. మీ డ్రీమ్స్ నెరవేర్చుకోవచ్చు. కావున ప్రతి రిటైల్ అమ్మకాలను నిర్లక్ష్యం చేయకండి. మనం ఎంత పీవీ చేస్తామో అంత ఇన్‌కమ్ వస్తది. మనం ఈ రిటైల్ అమ్మకాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. మిస్టేక్ నెంబర్ 6 లర్నింగ్ టు ద డ్రీమ్స్. మీ కలలను కొల్లగొట్టే వారి మాటలు వినకండి. మీరు వెస్టేజ్‌లో ప్రారంభించగానే మీ కలలను కొల్లగొట్టేవారు చాలామంది మీ ఇంట్లో నుండి, మీ చుట్టుపక్కల వాళ్ళ నుండి చాలామంది రిజెక్షన్స్ వస్తూనే ఉంటాయి. ఎంతమంది మన కలలను మనం వెస్టేజ్ ప్లాన్ విన్న వెంటనే ఎంతో కలలతో వస్తాం. కానీ చాలామంది ఏంటంటే వాళ్ళు చెప్పగానే వాళ్ళ మాటలు ఇంటాం. కాకపోతే మనం అస్సలు వాళ్ళకు చెవులివ్వద్దు. మనం మీటింగ్ ఇన్నది మనం. మీకు వ్యాపారం ప్రారంభించే క్రమంలో మీ ఇంటి నుండి, మీ పక్కన ఇంటి వాళ్ళ నుండి, మీ ఫ్రెండ్స్ నుండి వ్యతిరేకత వస్తుంది. అవును ఫ్రెండ్స్. మనకు ఇంటి నుండే చాలా మందికి రిజెక్షన్స్ వస్తా ఉంటాయి. మన పక్కింటి వాళ్ళకి జెప్తే నేనైతే చాలా మందికి జెప్పాను. నో తప్ప యెస్ లేదు. మనం విన్నది మనం. మన ఫ్రెండ్స్ గూడా చాలా వ్యతిరేకంగా మాట్లాడతారు. వాళ్ళకస్సలు తావియొద్దు. మనం విన్నది మనం. అదొక్కటే కమిట్మెంట్‌గా ఉండాలి. వెస్టేజ్ గురించి తెలుసుకున్నది మీరు. మీటింగ్‌కు విన్నది మీరు. ఏం చేస్తే ఎలా మీ డ్రీమ్స్ సాధించుకోవచ్చో అవగాహన లేని వారి 10 మంది 10 రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మీరు మీ చెవులను మూసుకోండి. అవగాహన లేని వారితో అస్సలు వెస్టేజ్ గురించి చర్చించొద్దు. చాలామంది ఈ ఈ ప్లాన్ నేను విన్నా చేసిల్లు మావోళ్ళే చేసిల్లు. ఇది గాదు. చాలామంది ఎక్కడికి పోయినా 95% ఇదే మాట అంటుళ్ళు. ఎందుకంటే దీని గురించి సిస్టమ్ ఫాలో గాకుండా వాళ్ళేంటంటే వాళ్ళకి తెలిసినట్టు సిస్టమ్ చేస్తా ఉంటారు. అలాంటి మాటలు పట్టుకొని మనం అక్కడే ఆగిపోవద్దు. ఎవ్వరికి చెవులివ్వొద్దు. ఇంత గ్రేట్ ప్లాట్‌ఫార్మ్ ఎక్కడైనా ఉందా? ఇంత పెద్ద ప్లాన్ ఉంది. ఈ ఐడియా అయ్యి మేము జేస్తలేము అన్న వాళ్ళను వంగబెట్టి గుద్దబుద్దయితది. ఎందుకంటే ఇంత గ్రేట్ ప్లాట్‌ఫార్మ్‌ను గూడా చెడగొడుతుళ్ళు. అలా గాకుండా మనం సిస్టమ్ ప్రకారం విన్నది మనం. ముందున్న లీడర్స్‌కైతే వచ్చింది గదా! ఇప్పుడు ఎవరైతే అంటారు ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళనే చూపెడతారు గానీ, మరి పైనున్న వాళ్ళకొచ్చింది గదా! అనే థింక్ మాత్రం చేస్తలేరు. రంజిత్ సార్ 10,00,000 తీసుకుంటాండు. హరికృష్ణ సార్ తీసుకుంటాడు. మంజునాథ్ సార్ అలా ముందున్న లీడర్స్ చూపెట్టాలి గానీ, ఫెయిల్ అయిన వాళ్ళని మాత్రమే చూపెడుతుళ్ళు. అది మాత్రం కరెక్ట్ గాదు గదా! అవగాహన లేని వాళ్ళతో వద్దు. మనం ముందుకెళ్తా ఉంటే మన సక్సెస్ జూసి వాళ్ళే వస్తారు. మన చెవులను మూసుకోవాలి అప్పటి వరకు. వెస్టేజ్ బిజినెస్ రూపంలో మీకు అవకాశం వచ్చింది. దాన్ని నిరూపించుకోవడానికి పట్టుదలని ఒక ఆయుధంగా మార్చుకుందాం. ఒక 2 నుండి 3 సంవత్సరాలు పునాది వేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి వెస్టేజ్ బిజినెస్ గురించి అవగాహన కలిగించి ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేయాలి. వెస్టేజ్ అనే అవకాశం బయట ఎక్కడైనా లక్షలు సాధించడానికి ఎక్కడైనా చెప్తారా? ఎన్ని ఉన్నా ఈ రోజులలో ఇప్పుడు చాలా మంది కంఫర్ట్ జోన్‌లో ఉంటారు. ఇప్పుడు నేనైతే ఈ వెస్టేజ్‌లోకి రాకముందు చాలా కంఫర్ట్ జోన్‌లో ఉండేది. మాకు భూమి ఉంది, ఇల్లుంది, ఒక డబుల్ బెడ్‌రూమ్ ఉంది, బంగారం అన్నీ ఉన్నాయి అనే కంఫర్ట్ జోన్‌లో నుండి ఇప్పుడు పిల్లలు ఎడ్యుకేషన్ స్టార్ట్ అయితే ఇప్పుడు మా ఇంట్లోకి నెలకి 50,000 వస్తాయి. ఎక్కువనే వస్తాయి. కానీ నెల వచ్చే వరకి ఎప్పుడు వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. మనకి ఇప్పుడు ఎంత చేసినా గానీ నెల వచ్చే వరకు ఏ కుటుంబంలోనైనా 50,000 వచ్చినా, 1,00,000 వచ్చినా ఖర్చులనేటియి అంతే ఉన్నాయి. అలా మనకి ఇంత మంచి అవకాశం వచ్చింది. మనం ఏం జేయాలంటే మన పట్టుదలనే ఒక ఆయుధంగా మార్చుకొని పని చేయాలి. పని చేస్తే ఇప్పుడు మనకి ఏంటంటే ఒక 2, 3 సంవత్సరాలు పని చేస్తే లగ్జరీ లైఫ్ లీడ్ జేయొచ్చు. ఇప్పుడున్న రోజులలో మనం బ్రతకడానికే కష్టమైతుంది. పిల్లల చదువులు
ఇప్పుడు ఎప్పుడు హరికృష్ణ సార్ అంటాడు 5 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా పిల్లల్ని చదివియడానికి కష్టమైతుంది. నిజం సార్. 5 ఎకరాలు ఉన్నా గాని ఏంటంటే ఈ రోజులలో చేసినామా అంటే చేసినాం. అంతేగాని ఎంత డబ్బొచ్చినా అయ్యే ఖర్చులెక్కువ. దానివల్ల ఇప్పుడు మనకి ఎలాంటి సోర్స్ లేదు గదా! మన పిల్లల్ని మనలాగా అయితే పని చేపియలేం గదా! ఇప్పుడు నేనైతే మంచి డ్రీమ్స్ నా పిల్లలు ఒక పై స్థాయిలో ఉండాలి. నా పిల్లలకు ఒక మంచి లైఫ్ ఇయ్యాలనే థాట్ ఎవ్వరికైనా ఉంటది. ప్రతి తల్లిదండ్రులకు నా పిల్లలు పై మెట్లో ఉండాలని ఒక పెద్ద గోల్స్ ఉంటాయి. నా పిల్లలు గూడా నేనెలా జెప్తే అలా అయితారు. వాళ్ళ డ్రీమ్స్ నేను ఫుల్‌ఫిల్ జేయడం నా బాధ్యత గదా! నా కొడుకు ఐపీఎస్ కావాలి చిన్న అంటే, "అయితా మమ్మీ" అని చిన్నప్పుడే జెప్పిండు. నా బిడ్డ డాక్టర్ గావాలి నాన్న అంటే, "అయితా" అన్నది. అంటే ఇప్పుడే చదివించలేకపోతున్నాం. ఫ్యూచర్‌లో వాళ్ళని ఎలా చదివిపిస్తాం? ఇప్పుడు నెలకు రూ. 1,00,000 ఫీజులు కట్టే వరకే మనకు నెల వరకి సంవత్సరానికి ఒక 1,00,000, 1,50,000 కట్టే వరకే సరిపోతలేవు. వాళ్ళకి పై స్టడీస్ చదివియాలంటే ఎంత ఉన్నా ఈ రోజులలో బ్రతకలేము. మనం ఇంతే లైఫ్ లీడ్ చేస్తే మన పిల్లల లైఫ్ గూడా ఇలాగే ఉంటది. అలా గాకుండా మనం ఒక 2, 3 సంవత్సరాలు నా 300 సంవత్సరాల లైఫు ఒక 3, 4 సంవత్సరాలలో డిజైన్ జేసి ఉంది. మనం ఎంత వర్క్ చేయాలి? మనం అనేది 100% చేసుకుంటూ వెళ్తే సక్సెస్ అయితాం. ఇది మాత్రం మన ఇంట్లో వాళ్ళకి అర్థం చేపియాలి. ఇది మన జాబ్ గాదు గదా! టైంకెళ్ళి టైంకి రాము. బిజినెస్ గురించి స్టార్టింగ్‌లో ఇన్‌కమ్ అనేది తక్కువొస్తది. అంటే వస్తది. అలా మన ఇంట్లో వాళ్ళకి దీని గురించి మనం ఒక మీటింగ్‌లో కూర్చోబెట్టి దానికి పూర్తి అవగాహన కల్పించాలి. ఇప్పుడు మనకి ఇంటి నుండి ఎలాంటి రిజెక్షన్స్ రావు గాబట్టి మనం 100% చేయగలము. చేస్తే 100% సాధించగలము. మిస్టేక్ నంబర్ 7 మీ అప్‌లైన్‌ను నిందించకండి. ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని జాయిన్ చేసే వ్యక్తులను నిందించకండి. కంప్లెయింట్ చేసే వారికి విలువ ఉండదు. ప్రతి చిన్న విషయానికి మన అప్‌లైన్‌ను నిందించొద్దు. ఎప్పుడైనా అప్‌లైన్ అనేవారు ఒక అవకాశం ఇచ్చారు. దాన్ని తీసుకొని మనం దాన్ని ఒక ఆయుధంగా మార్చుకొని ముందుకెళ్దాం. వాళ్ళను నిందిస్తే మనకు కంప్లెయింట్ చేస్తే ఏం ఉండదు. కంప్లెయింట్ చేసే వాళ్ళకి విలువ అనేది ఉండదు. మీ టీమ్‌లోని విషయాలు వేరే టీమ్‌లోకి ఎట్టి పరిస్థితిలో చేరవేయవద్దు. వ్యతిరేకంగా మాట్లాడొద్దు. ఇప్పుడు మన టీమ్‌లో విషయాలు వేరే టీమ్‌లోకి ఎందుకు చేరవేయాలి? వ్యతిరేకంగా అస్సలే మాట్లాడొద్దు. వేరే టీమ్ వాళ్ళుంటే హాయ్, బాయ్ అని వెస్టేజ్‌లో ఉన్న వరమేంటంటే ప్రతి ఒక్కరు హ్యాపీగా స్మైల్‌తో ఎన్ని బాధలతో ఉన్నా గాని స్మైలీ ఫేస్‌తో గౌతమ్ బాలి సార్ డిజైన్ జేసి పెట్టారు. ఎంత గ్రేట్‌గా అంటే ఎవ్వరి ఫేస్‌లోనైనా స్మైల్‌గా గుడ్ మార్నింగ్ అని ఉంటది. అలా మనం ఎన్ని బాధలతో వచ్చినా గాని పక్క టీమోళ్ళైనా ఎవ్వరైనా గాని హ్యాపీగా మనం గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ మన పర్సనల్ కాదు కానీ వ్యతిరేకంగా మాట్లాడొద్దు. అందరితో మంచిని పంచుకుంటూ వెళ్దాం గాని వ్యతిరేకంగా మాట్లాడవద్దు. మీ విజయానికి వారి విజయానికి ఇద్దరు మీ విజయానికి వారి విజయానికి ఇద్దరి సపోర్ట్ చాలా అవసరం. మన విజయానికి మ మన అప్‌లైన్ విజయానికి ఇప్పుడు మన కోసం ఆలోచించేది మన అప్‌లైన్ మాత్రమే. మనం సార్ ఏం జేస్తున్నారో మనం వింటూ పోతా ఉంటే 100% సక్సెస్ అయితాం. వారిలోని బలహీనతలను వదిలిపెట్టండి. బలాలను పెంచుకోండి. ఇప్పుడు మన అప్‌లైన్‌లో ఉన్న బలహీనతలతోటి మనకేం పని? వాళ్ళ బలమేంటి? అది తెలుసుకొని మన బలాలను పెంచుకుందాం. అప్‌లైన్ మనకు మంచి జెప్తే అది తీసుకుందాం. అంతేగాని వాళ్ళలో బలహీనతలు మనకవసరం లేదు గాబట్టి, మన బలమేంటో తెలుసుకొని మన బలం పెంచుకుందాం. మీ అప్‌లైన్ మీద వ్యతిరేకంగా మాట్లాడవద్దు. మీ సపోర్ట్ చేసే వ్యక్తి, మీ విజయాన్ని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి మీ అప్‌లైన్ మాత్రమే. మనను మనస్ఫూర్తిగా ఎక్కడైనా 1,00,000 వస్తాదంటే ఇప్పుడు చుట్టాలైనా విన్నాను. చుట్టాలు సున్నం పెడితే అప్‌లైన్ అన్నం పెడతారని. అవునా కాదా? ఈ రోజుల్లోనే నేను కారు తెత్తా అంటే ప్రాణంగా అనుకునే చుట్టాలు గూడా ఏమనుకుంటున్నారు? "నువ్వు కారు తెత్తవా?" అని నవ్వుతుర్రు. అంటే చుట్టాలు గూడా మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉండరు. మనం మంచిగా ఉన్నప్పుడు మాత్రమే మంచిగా ఉంటారు. అదే మనం అప్‌లైన్ మాత్రం నిస్వార్థంగా మన కోసం పనిజేస్తారు.
మన విజయానికి వాళ్ళ మనం అప్లైన్ సపోర్ట్ తో 100% విజయం సాధించవచ్చు. మనను మనస్ఫూర్తిగా కోరుకునేది మన అప్లైన్ మాత్రమే. ప్రతి స్పాన్సర్ ఒక యుద్ధ వీరుడిగా, ఒక నాయకుడిగాను జయించే వరకు వెస్టేజ్ ను జయించాలి. వెస్టేజ్ ని ఒక యుద్ధంలా, ఇప్పుడు మనం ఒక యుద్ధం చేస్తున్నాం. ఒక యుద్ధంలో ఏదొచ్చినా వదిలిపెడతామా? చెయ్యం. ఇప్పుడు మనం పేదరికం పైన యుద్ధం చేస్తున్నాం. మన భారతదేశం ఏంటంటే చూడడానికి చాలా జనాభా ఉన్న దేశం. కానీ ఇన్‌కమ్ పరంగా చూసుకుంటే చాలా పేదవాళ్ళు కనబడతారు. మనం ఒక యుద్ధం చేద్దాం. ఒక యుద్ధంలాగా ఒక 5 సంవత్సరాలు పేదవాళ్ళు అనేవాళ్ళు లేకుండా చేద్దాం. ఆ యుద్ధంలో మనం 100% సక్సెస్ అయితాం. ఏంటంటే లక్షల మందికి జీవితాలిచ్చే అవకాశం ఎక్కడా లేదు గదా! మనం వట్టిగా వచ్చిపోవడానికి రాలేదు. ఇచ్చిపోవడానికొచ్చాం. మనం ఒక చరిత్రలో మిగిలిపోవడానికి ఉండాలండి. మనకి వెస్టేజ్ అవకాశం అనేది ఏంటంటే ఒక కల్పవృక్షం లాంటిది. వెస్టేజ్‌లో విజయం సాధించాలంటే ఒకే ఒక సూత్రం, ఫాలోయింగ్ ద సిస్టమ్. మనం వెస్టేజ్‌లో సక్సెస్ కావాలంటే 100% ఫాలోయింగ్ ద సిస్టమ్. సిస్టమ్‌ను మనం ఎలా అయితే ఫాలో అయితామో 100% మనం ప్రతి ఒక్కరు సిస్టమ్ ఫాలో కావాలి. సిస్టమ్ ఫాలో అయితే 100% మనం సక్సెస్ అయితాం. సిస్టమ్ పట్టుకొని ముందుకెళ్దాం. ఇప్పుడు మన పిల్లలు ఏం కావాలన్నా, నేనైతే మా పాప ఏది కావాలన్నా ఏం చెప్తున్నా అంటే, మనం ఒక చెట్టు పెట్టాము. చెట్టు పెడితే 100% మనం ఒక మహావృక్షం పెట్టినా, అది కావాలంటే కొంచెం టైం పడతది బిడ్డ. పెద్ద పైసల చెట్టు పెట్టినాం. ఒక 2-3 సంవత్సరాలు కష్టపడితే మీరు ఏం కావాలంటే మీ గోల్స్ నెరవేర్చడానికి 100% నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాను. మా పిల్లల కోరికలనేది చాలా పెద్దవి. అలాంటి గోల్స్ ప్రతి పిల్లలలో ఉంటాయి. అలా మనం వేస్టేజ్ అనే ఒక చెట్టు పెడదాం. ఎవరికి ఎంత కావాలో అంత తీసుకుందాం. ఇదొక అక్షయ పాత్ర. మనం ఎంత తీసుకున్నా ఒడవదు. అంత మంచి ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నాం. ప్రతి ఒక్కరం ఈ ప్లాట్‌ఫార్మ్‌ని వదిలిపెట్టకుండా ఏవైతే మిస్టేక్ చేస్తున్నామో, ఆ మిస్టేక్స్‌ను సరి చేసుకుంటూ 100% ప్రతి ఒక్కలం సక్సెస్ అవుతాం. సక్సెస్ అయ్యే వరకు వెస్టేజ్‌ని వదిలిపెట్టకండి. దండం పెట్టి చెప్తున్నానండి. ఎందుకంటే వెస్టేజ్‌ని వదిలిపెడితే ఇదొక ఫేక్ కంపెనీగా ముద్రపడిపోతుంది. అలా గాదు. ఇది ఒక లక్షల మందికి జీవితాలు ఇచ్చే కంపెనీ. దీన్ని ఎవ్వరు వదిలిపెట్టి వెళ్ళకండి. మీకు అర్థం కాకపోతే అప్లైన్‌ను మరీ నేర్చుకోండి గానీ సిస్టమ్‌ను వదిలిపెట్టి వెళ్ళకండి. థాంక్ యూ అండి. థాంక్ యూ. నాలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? మైసెల్ఫ్ మనీషా రమేష్, మాది రత్నగిరి. మై డ్రీమ్ వచ్చేసి జూన్ వరకి 50 మందికి 15,000 ఇప్పించుకుంటూ నేను 5 లక్షలు తీసుకోవాలని, లక్షల మందికి అన్నం పెట్టాలి అనే డ్రీమ్ తో వర్క్ చేస్తున్నాను సార్. మనం ఎక్కడ ఇలాంటి ప్లాట్‌ఫార్మ్ ఎక్కడ ఉండదు. మనం అంటూ లక్షల మందికి పెట్టే అవకాశం ఉంది కాబట్టి నేను కూడా లక్షల మందికి పెట్టాలని వర్క్ చేస్తున్నాను సార్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ద బెస్ట్. చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు. చాలా నీట్ గా, అంటే మీ ఎక్స్పీరియన్స్, మీ యొక్క అన్ని విషయాలు దీన్ని యాడ్ చేసి చెప్పారు. మంచి వాయిస్ ఉంది మీ దగ్గర. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. మంచి సక్సెస్ తీసుకోవాలి. ఎంతో మందికి మీరు ఆదర్శవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ మేడం మనీషా గారు. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో గుడ్ మార్నింగ్ లీడర్స్. ఆల్మోస్ట్ 390+ మెంబర్స్ ఉన్నారు. మేడం చాలా ఎక్స్ట్రాడినరీ గా నాలెడ్జ్ ఇచ్చారు. సో ఒక వ్యవసాయ కుటుంబంలో ఒక నార్మల్ హౌస్ వైఫ్ కాబట్టి బిజినెస్ తీసుకొని ఇవాళ సిల్వర్ డైరెక్టర్ పొజిషన్ లో మార్నింగ్ సెషన్ చేస్తూ ఎంతో నాలెడ్జ్ తీసుకుంటున్నారు. నాలెడ్జ్ తీసుకోవడం కదా, ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. రెగ్యులర్ గా మీటింగ్స్ అటెండ్ అవ్వండి. అటెండ్ అవుతూ మీ టీంతో అటెండ్ చేయించండి. 100% సక్సెస్ తీసుకుంటారు. అందరూ ఈ యొక్క ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.
సో కాల్స్ తీసుకునే ముందు ఒకసారి ఫాస్ట్ గా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడి కాల్స్ తీసుకున్నాం. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, మనం పూర్తిగా ఒక మంచి సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నాం. దాంట్లో భాగంగానే ప్రతిరోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ రెగ్యులర్ గా సెషన్స్ కండక్ట్ చేస్తున్నాం, అలర్ట్ చేస్తున్నాం. ఎంతో మందికి సపోర్ట్ చేయాలి. ఎంతో మంది ఇందాక మేడం అన్నారు, పేదరిక నిర్మూలన కోసం ఎంతో మందికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ కూడా ఎస్టాబ్లిష్ అయింది. సో అదే విధంగా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు యూటిలైజ్ చేసుకోండి, ఛానల్ యూటిలైజ్ చేసుకోండి, ప్రమోట్ చేసుకోండి, అందరికి సపోర్ట్ చేయండి. అదే విధంగా మన యొక్క విజన్ అనేది 31 డిసెంబర్ 2024 కి ఒక విజన్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. దాంట్లో భాగంగా 100 మంది యాక్టివ్ గ్రౌండ్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh రన్నర్స్, 500 మెంబర్స్ కార్ అచీవర్స్ ని, దాంతో పాటుగా 10 మంది విఎంసీఎం ని, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలని ఒక గొప్ప సంకల్పంతో, విజన్ తో ముందుకు వెళ్తున్నాం. బట్ ప్రతి ఒక్కళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేయండి, మీ టీం కూడా పార్టిసిపేట్ చేస్తూ మీరందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ శిరీష మేడం, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు మా కోసం చాలా కష్టపడుతున్నారు సార్. థ్యాంక్ యూ, మీకు ఎప్పుడు మేము రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ అండి, మంచి సెషన్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఈరోజు చాలా మంది ఏం చేయాలన్న గురించి చాలా మంది కాట్లేదు. సో 7 మిస్టేక్స్ చాలా మంది తెలిసి చేస్తారు, తెలియజేస్తారు, చాలా మంది మిస్టేక్ చేస్తారు. సో దాని గురించి చాలా ఎక్సలెంట్ సెషన్ చెప్పారు. సో గ్రేట్ కమిట్మెంట్ నేర్చుకొని ఇష్టపడుతున్నారు, మీటింగ్స్ అన్ని కూడా అటెండ్ అవుతున్నారు. సో మంచి లీడర్షిప్ ఉన్నారు, మంచి లీడర్షిప్ భవిష్యత్తులో మంచి ఇన్కమ్ తీసుకుంటారు. అందుకే థ్యాంక్ యూ సో మచ్. కమిట్మెంట్ మంచి కమిట్మెంట్ ఉంది. డెఫినెట్ గా మనిషి గారు మంచి ఇన్కమ్ తీసుకుంటారు. రాబోయే రోజుల్లో ఏదైతే 5 lakhs అనుకున్నారో 100% ఆ 50 మందిని గట్టిగా ప్లాన్ చేయండి, డెఫినెట్ గా రీచ్ అవుతారు. అందుకే థ్యాంక్ యూ సో మచ్. నాలుగు వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అండర్ లో ఉండడం మాకైతే చాలా గ్రేట్ గా అనిపిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఎప్పుడు మా 3 తరాలు రుణపడి ఉంటాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. లేడీస్ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు ఏదైతే సెషన్ చెప్పారో, మనకి మిస్టేక్స్ ఏవైతే చేశారో అది క్లారిటీ గా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో దాన్ని తెలుసుకుంటూ టీమ్ కి మనం కరెక్ట్ గా ప్రొవైడ్ చేయగలిగితే డెఫినెట్ రీచ్ అవుతాం. అందుకోసం ప్రతి రోజు అటెండ్ అవ్వాలి. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అదే రకంగా టీమ్ అటెండ్ చేయించండి, 100% తెలుస్తాం. సో లాస్ట్ 4 days నుంచి కంటిన్యూ తెలంగాణలో కంటిన్యూ మీటింగ్ చేసాం. సో ఈ రోజు లాస్ట్ రోజు తెరూరులో. సో లీడర్స్ ఎవరైతే స్టార్ అండ్ డబుల్ లీడర్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఈవెన్ ప్రతి మీటింగ్ కూడా 250+ మెంబర్స్ తో చాలా ఎక్సలెంట్ గా జరిగింది. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే లీడర్స్ అటెండ్ అయ్యారో వాళ్ళందరూ కూడా మనం ఏదైతే అక్కడ మాట్లాడామో, ఏదైతే చేద్దాం అనుకున్నామో, ఇంకా చాలా మంది ఓన్లీ 60% పీపుల్ మాత్రమే కమిటెడ్ గా స్టార్ట్ చేశారు. ఇంకా చాలా మంది స్టార్ట్ చేస్తున్నారు. సార్నర్ చెప్తే కూర్చుంటే ఏమి జరగదండి. సార్నర్ చెప్పింది మనం డెసిషన్ తీసుకొని ఇమీడియట్ గా ఆన్ ఫీల్డ్ వర్క్ చేయగలిగితే డెఫినెట్ గా సాధిస్తాం. సో రాబోయే రోజుల్లో మంచి అచీవ్మెంట్ తీసుకోవచ్చు. సో దయచేసి దాన్ని కరెక్ట్ గా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. అదే రకంగా రవికుమార్ గారు ఒక టాప్ మినిస్టర్ గా ఆయన కెరీర్ స్టార్ట్ చేసిన వ్యక్తి, గోల్డ్ డైరెక్టర్ గా 58,000+ తీసుకుంటూ మంచి సెషన్ ఇచ్చారు. అంటే మనం అనుకుంటుంటాం మనకు అవుతుందా, సాధ్యం అవుతుందా అని. ఏదైనా సాధ్యం అవుతుందండి. ఒక మంచి సెషన్ ఇచ్చారు. ఈ రోజు మళ్ళీ యూత్ ఐకాన్ అప్కమింగ్ యూత్ ఐకాన్ అఖిల్ గారి సెషన్ ఉంది. సో అన్ని కూడా మనం యూటిలైజ్ చేసుకుంటూ ప్లాన్ చేయండి. తర్వాత ఈ రోజు మన టీం హెల్పింగ్ వెంకన్న గారు, భార్గవ్ గారి కారు నగరేషన్ ఉంది. సో లీడర్స్ ఎవరైతే ఉన్న తొలి దగ్గరలో ప్రతి ఒక్క స్టార్ అండ్ డబుల్ లీడర్స్ ఇది నాది అని పని చేయాలి తప్ప ఎవరో పని చేస్తే క్లాస్ కొట్టడం, ఎవరో చేస్తే కామెంట్ చేయడం ఇలాంటివి మన మంచిది కాదు. సో ఎవరైతే స్టార్ అండ్ డబుల్ లీడర్స్ కమిటెడ్ లీడర్స్ ఉన్నారో డెఫినెట్ గా ఈ యొక్క టీం ని మీరు కూడా అటెండ్ అయితే చాలా బాగుంటుంది. సో ఎవరైతే లాస్ట్ 4 days కంటిన్యూ వస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా 100% రాబోయే రోజుల్లో మంచి అచీవ్మెంట్ తీసుకుంటాం. మళ్ళీ చెప్తున్నాను, టీం హెల్పింగ్ అని పెట్టింది ఏదో రంజిత్ కోసం లేకపోతే ఇంకోటి కోసం కాదండి. టీం హెల్పింగ్ అని పెట్టింది కొన్ని 100,000 లక్షల మంది కుటుంబాలకి ఆకలి తీర్చడం కోసం. దాని ప్లానింగ్ ప్రాసెస్ అవుతుంది. షార్ట్లీ అవన్నీ కూడా స్టార్ట్ అవుతుంది. మీ అందరి సపోర్ట్ తో డెఫినెట్ గా రాబోయే రోజుల్లో టీం హెల్పింగ్ అనేది హిస్టరీ క్రియేట్ చేయబోతుంది కనిపిస్తుంది. డెఫినెట్ గా రాక్ చేస్తాం. సో మీ అందరి సపోర్ట్ తో డెఫినెట్ గా ఆ 5 lakhs అందరూ కూడా తీసుకోవాలి, మంచి అచీవ్మెంట్ తీసుకోవాలి. జూన్ కల్లా లండన్ స్కాట్లాండ్ ట్రిప్ లో ఓన్లీ మన టీం నుంచి 1000 మంది సీట్లకు వచ్చేలా ఫ్లైట్ లో దానికోసం లక్ష్యంతో పనిచేస్తున్నాం. తప్పసుగా పనిచేస్తారు. ఈ యజ్ఞం ఎవరైతే వస్తారో వాళ్ళందరూ సపోర్ట్ చేసుకుని ముందుకెళ్తాం. డెఫినెట్ గా ప్లాన్ చేయండి. చాలా మంది లీడర్స్ మార్నింగ్ 4:35 జూమ్ మీటింగ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ పేరు థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా మంచి అచీవ్మెంట్ తీసుకోవాలని కోరుకుంటూ మంచిగా మనసు గారు థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి. మీకు పాప డిస్టర్బ్ చేస్తున్నప్పుడు కూడా కమిటెడ్ గా వచ్చి చేస్తున్నారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.
ఆల్ ది బెస్ట్ Thank అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు త్వరలో విఎం సీఎం కావడానికి మా వంతు మేము 100% చేస్తాం సార్. మీరు విఎం సీఎం కావాలి సార్. మా అప్లైన్ కూడా విఎం సీఎం కావాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చిరంజీవి సార్. ఉమా సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ అవకాశం ఇచ్చినందుకు. మనీషా మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎక్సలెంట్ సెషన్ మేడం, చాలా అద్భుతంగా చెప్పారు. నిజంగా ఇన్వాల్వ్మెంట్ 100% ఇన్వాల్వ్ అయి చెప్పారు, లీనమై చెప్పారు. సూపర్ మేడం. మీరు చూస్తూనే ఉన్నాం, స్టార్టింగ్ కి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. అన్ని రకాలుగా మీరు చెప్పేటువంటి విధానంలో కావచ్చు, ఫీల్డ్ లో కావచ్చు, కమిట్మెంట్ తో చేస్తున్నారు. ఇదే విధంగా ముందుకెళ్ళండి. టీమ్ 100% సపోర్ట్ ఇచ్చుకుంటూ వెళ్దాం. డెప్త్ లో మనం సపోర్ట్ ఇచ్చుకుంటూ వాళ్ళని గెలిపించుకుంటూ మనం కూడా గెలుచుకుంటూ వెళ్దాం ముందు. ఖచ్చితంగా మీరు పెట్టుకున్నటువంటి డ్రీమ్ ఏదైతే ఉందో అది 100% ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మమ్మల్ని సాధు ఎంత మాట్లాడడానికి భయంగా ఉన్న వాళ్ళని ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. మీ అండర్లో ఉండడం చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాం సార్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. సార్ ఏదైతే చెప్పారో దాన్ని 100% మనం ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్దాం. సార్ చెప్పినటువంటి ప్లాన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా వెళ్తూ మీరు జూన్ వరకు ఖచ్చితంగా 5 లక్షలు తీసుకునేటువంటి స్థితిలో మీరు ఉండాలి. మీ పిల్లలకి కల్పతరు అన్నారు, అక్షయ పాత్ర అన్నారు. ఎస్, డెఫినెట్లీ వెస్టేజ్ అనేది ఒక కల్పతరువే, ఒక అక్షయ పాత్రే. ఎవరికి ఎంత తీసుకున్నా తరగనటువంటి పాత్ర అది. సో డెఫినెట్లీ అందరం కూడా సక్సెస్ అవుదాం మేడం. విష్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. ఉమా సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మీకు కూడా థ్యాంక్ యూ. స్క్రీన్ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. స్క్రీన్ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ. మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్స్ సార్. శ్రీలత మేడం కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.